ఓం గం గణపతే నమః. 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 సుప్రీం ఫౌండేషన్ గాయత్రి స్కూల్కి 1+1=3 పీనోస్ ఎనర్జీ సైంటిస్ట్ బిఆర్ కోదండరామ్ మీతో ప్రభాత వేళ బుధవారము విఘ్నేశ్వరుడు మరియు మీ యొక్క పితృదేవతల ఆశీస్సులు శుభాకాంక్షలు. ఈరోజు మౌని అమావాస్య అంటారు, ఇంకేదో పేర్లు రకరకాల పేర్లు అమావాస్య పిలుస్తారు. ఆ అమావాస్య గొప్పది, ఈ అమావాస్య గొప్పది, వేరే అమావాస్య గొప్పది, అలా అంతా ఏం లేదండి. అన్ని అమావాస్యలు మంచిదే, అన్ని పౌర్ణమి మంచిదే. మనము అమావాస్య రోజు ఏం చేయాలి అంటే మనము పితృతర్పణాలు ఇవ్వాలి, పితృదేవతలకు శాంతి చేయాలి. అట్లా చేసిన ఎడల మన కుటుంబము ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతానంతో పెళ్ళిళ్ళు శుభకార్యాలు సంతానాలు జరుగుతాయి. చాలా ఏళ్ళుగా ప్రయత్నించి మాకు పెళ్ళి కాలేదండి, మేము ఎన్నో ఏళ్ళుగా పెళ్లి చేసి ఉన్నాం, మాకు సంతానం లేదండి, ఇవన్నీ పితృశాంతి. పితృశాంతి చేసిన ఎడల మీకు ఎంతో మీ యొక్క కుటుంబము ఉన్నతికై విరాజిల్లుతుందని ఇందు మూలంగా తెలియజేస్తూ, ఈ పితృదేవత అమావాస్య అలవాటు లేని వాళ్ళు ఏం చేయాలి అంటే అమావాస్య రోజు బ్రాహ్మణోత్తములకు స్వయం పాకం ఇవ్వాలి. మరియు అట్లా అమావాస్య పితృతర్పణాలు ఇవ్వలేని అలవాటు లేని వాళ్ళకి మీ పితృదేవతల వాళ్ళ పేరులో కనీసము అన్నదానం చేయాలి. అది ఏది లేదు గురువు గారు మేము ఏమి చేయము అంటే కనీసం కాకి కన్నా భోజనం పెట్టండిరా, కాకి పెట్టండిరా. మేము చిన్నప్పుడు చెప్పేవాళ్ళం, కాకి మా ఇంటికి వస్తే అదో మా తాత వచ్చినారు, అవ్వ వచ్చినారు అంటారు. ఎక్కడి నుంచి వచ్చేది అవ్వ తాత? అసలు అది కాకి, ఆడకాకే అని తెలుసు, మగ కాకి అని కూడా తెలుసు. అవ్వ ఇంకా కొద్దిగా ఏమార్తే పేర్లు కూడా పెట్టేస్తారు కాకి. వాళ్ళ అవ్వ పేరు ఏముందో ఆ పేరు పెట్టేస్తారు, వాళ్ళ తాత పేరు ఏముందో ఆ పేరు పెట్టేస్తారు. కాకి భోజనం పెట్టడం వల్ల మీ పితృదేవతలు కాకి రూపంలో రారు, వాళ్ళు ఎప్పుడో శరీరం వదిలేసి ఉంటారు. భౌతిక శరీరమే వదిలేసినప్పుడు కాకిగా ఎలా వస్తారు? ఇక్కడ సైన్స్ ఏమంటే మనిషి చనిపోయినప్పుడు కర్మలతో ట్రావెల్ అవుతాడు. మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి. వాళ్ళు చేసిన చెడు కర్మలకు విమోచన ఏమిటంటే మీరు చేసే పితృకార్యాలు ఆ చెడు కర్మలు బ్యాలెన్స్ చేస్తుంది, దాంతో వాళ్ళకి సద్గతి దొరుకుతుంది. ఇదండి రహస్యము. అంతేగాని కాకి వచ్చిందంటే మా అవ్వ వచ్చినారు, మా తాత వచ్చినారు అనేస్తారు. ఇది కాదు. కాకి ఒక్కొక్క పితృలోకాలకి ఒక్కొక్క జీవికి అనుసంధానం చేసినాడు భగవంతుడు. పితృకార్యాలకు కాకి అని చెప్పాడు, పుణ్యకార్యాలకు గోమాత. ఇట్లా మనం కాకి మనం భోజనం పెట్టిన వల్ల ఆ కాకి ఎప్పుడైతే మనం పెట్టిన భోజనం స్వీకరిస్తుందో ఆ కాకి ఆత్మ తృప్తి చెందుతుంది. ఎప్పుడైతే ఆ కాకి ఆత్మ తృప్తి చెందుతుందో ఆ ఒక ఎనర్జీ గ్రావిటీస్ విశ్వానికి చేరి మీరు ఎవరి పేర్లు అయితే ఆ కాకి భోజనం పెట్టినారో వాళ్ళు చెడు కర్మలు తగ్గి వాళ్ళు మంచి కర్మలకు వాళ్ళు సద్గతులు మంచి లోకాలకు చేరుకుంటారు. అట్లా లేదు, వాళ్ళు చనిపోయి చాలా రోజులు అయింది, వాళ్ళు చాలా రోజులు అయిపోయిన కాకి రూపంలో గగనంలో వాళ్ళు విహరిస్తూ ఉండరు, వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుంటారు. మళ్ళీ జన్మ తీసుకున్నా కానీ ఆ కర్మలు వాళ్ళని వెంటాడుతూ ఉంటారు. మీరు ఎన్ని ఏళ్ళని ఒక 20 ఏళ్ళు అయిందనుకోండి, మీ అవ్వ తాత చనిపోయి వాళ్ళ పేర్లు మీరు సాధ్యాలు ఇది సేవా కార్యక్రమాలు చేశారనుకోండి, వారు ఎక్కడో దిక్కు జన్మ తీసుకున్నా కానీ ఆ చెడు కర్మల వల్లే జన్మ జరుగుతుంది. ఆ చెడు కర్మలు బ్యాలెన్స్ అయ్యి వాళ్ళు కొంచెం ఉన్నతంగా ఉండేదానికి ఆహ్లాదపడుతుంది. కానీ ఇది ఏమంటే వాళ్ళు మీరు పెట్టినా పెట్టకపోయినా శపించరు. సత్యము ధర్మం అన్నది ఎవ్వరినీ వదిలిపెట్టదు. ఇదేనండి నా ప్రపంచానికి నేను ఇచ్చే ఒక మహత్తరమైన ఈరోజు చేసే సాధన. మీ యొక్క పితృదేవుల కర్మలు వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ కాకి పెట్టినంత మాత్రాన ఆ కాకి యొక్క జీవి తృప్తిపడి ఎప్పుడైతే తృప్తిపడిందో ఆ ఎనర్జీ గ్రావిటీ చేరి వాళ్ళకు సద్గతులు దొరుకుతుంది. అంతేకాని వాళ్ళు కాకి రూపంలో మీ ఇంటికి వచ్చేయరు. ఇది అందరికీ భగవంతుని ఆశీస్సులు, మీ పితృదేవత ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, నమస్తే.